డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ లో మరొకసారి కుండపోత వర్షం కురిసింది. నిన్న అతలాకుతలం చేసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయ్యాయి. ఎప్పట్లాగే రాత్రి పూట ప్రతాపం చూపించాడు వరుణుడు. దాదాపు నగరం అంతటా భారీ వర్షం కురిసింది. వర్ష బీభత్సానికి లోతట్టు ప్రాంతాలు, కాలనీలను వరద నీరు ముంచెత్తింది. జోరు వానలోనే బతుకమ్మ ఆడుతూ పండుగ జరుపుకున్నారు మహిళలు. నగరంలో చాలా చోట్ల 9 సెంటీమీటర్ల పైనే వర్షపాతం నమోదైంది. బాలాపూర్లో 9.1, ఇబ్రహీంపట్నంలో 9, హైత్ నగర్లో 8.5, అబ్దుల్లాపూర్ మెట్లో 7.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక మహేశ్వరంలో 7.5, కాప్రాలో 6.8, చర్లపల్లిలో 6, నేరెడ్మెట్లో 5.5, మల్కజ్గిరిలో 5.3, ఉప్పల్లో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో ఎప్పట్లాగే రాత్రిపూట ప్రతాపం చూపించాడు వరుణుడు. దాదాపు నగరం అంతటా ఇలా భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, కూషాయిగూడలో వర్షం కురిసిన ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉండిందో మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. వర్ష బీభత్సానికి లోతట్టు ప్రాంతాలు, కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయాయి. వరద నీరు ముంచెత్తింది. అలా జోరు వానలోనే బతుకమ్మ ఆడుతూ పండుగ జరుపుకున్నారు మహిళలు. నగరంలో చాలా చోట్ల 9 సెంటీమీటర్ల పైనే వర్షపాతం నమోదైంది. అలా వర్షంలోనే బతుకమ్మ ఆడుతున్న దృశ్యాల్ని చూస్తున్నాం. నిన్నటి నుండి బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. నిన్న రాత్రి నుండి సంబరాలు మొదలయ్యాయి. దీంతో అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఒక్కసారిగా వర్షం కురవడంతో పండుగనే మాత్రం ఆపకుండా ఇలా జరుపుకున్నారు.